నిన్ను కోరి సీరియల్లోని తాజా ఎపిసోడ్లో క్రాంతి మత్తులో ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ శాలినిపై అనుమానపడతారు. కాని నిజం ఏమిటో తెలియదు. ఉదయం వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శాలిని ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. క్రాంతికి నిజం తెలిసిపోయిందని తెగ భయపడిపోతుంటుంది. ఇంతలో అక్కడికి జగదీశ్వరి వచ్చి ఏమైంది శాలిని, అంతలా కంగారుగా ఉన్నావేంటి, ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటి అని అడుగుతుంది. దానికి ఏం లేదు, ఎండలో ఉన్నాను అందుకే మొహం మీద చెమటలు పడుతున్నాయి, కాస్తా నీరసంగా ఉంది అని శాలిని చెబుతుంది. అయితే వెళ్ళి నీళ్లు తాగమని జగదీశ్వరి చెబుతుంది. దాంతో శాలిని వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి గుడినుంచి శ్యామల, విరాట్, చంద్రకళ, కామాక్షి, శృతి వస్తారు. గుళ్ళో వీళ్లకు దాంపత్యవ్రతం చేయించాను అని శ్యామల చెబుతుంది. అప్పుడే చిరాకుతో విరాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కామాక్షి, శృతి మీరెందుకు వెళ్లారు అని జగదీశ్వరి అడిగితే, పెళ్లి గురించి కోరుకోవడానికి వెళ్లాను అని శృతి చెబుతుంది. గుడిలో ఇలా మేము ప్లాన్ అనుకున్నాము. కాని అది జరగలేదని శాలినితో చెబుతారు కామాక్షి, శృతి. దాంతో కోపంగా తల్లీకూతుళ్లను తిట్టిన శాలిని వెళ్ళిపోతుంది. శ్యామల వచ్చి కామాక్షి, శృతి మీ ఇద్దరితో పనుందని వారిని తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లిన తర్వాత తన బట్టలు ఎలా లగేజ్ బ్యాగ్లో సర్దిపెట్టారో అలాగే రూంలో పెట్టమని ఆర్డర్ వేస్తుంది శ్యామల. దానితో అష్టకష్టాలతో శృతి, కామాక్షి ఇద్దరు శ్యామల బట్టలు కబోర్డ్లో సర్దుతారు. అదంతా అయిపోయిన తర్వాత రాత్రి కాంతి మందు తాగి మత్తులో తూగుతూ ఇంటికి వస్తాడు. అదంతా అందర చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏమైంది వీడికి, ఎందుకు ఇంతలా తాగొచ్చాడు అని బాధపడుతారు. క్రాంతినే అడుగుతారు. కాని క్రాంతి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా శాలిని వైపు చూస్తూ ఉండిపోతాడు. శాలిని అని క్రాంతి ఒక్క మాట చెప్పి తర్వాత సైలెంట్ అయిపోతాడు. దాంతో ఇంట్లో శాలినినే ఏదో చేసిందని, అందుకే క్రాంతి ఇలా తాగొచ్చాడని శాలినిపై డౌట్ పడతారు. ఏం జరిగింది శాలిని, క్రాంతి ఎందుకింతలా తాగొచ్చాడు అని అడుగుతారు. తనకు ఏం తెలియదని శాలిని బుకాయిస్తుంది. అదంతా గమనించిన శ్యామల ముందు అయితే క్రాంతిని లోపల పడుకోబెట్టమని శాలినికి చెబుతుంది. దాంతో క్రాంతిని తీసుకుని గదిలో పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంది శాలిని. గదిలోకి వెళ్లిన తర్వాత జగదీశ్వరి అసలు ఏం జరిగిందో పర్సనల్గా అడుగుతున్నాను అని శాలినిని అడుగుతుంది జగదీశ్వరి. కాని శాలిని మాత్రం నాకు నిజంగా ఏం తెలియదు అత్తయ్య అని శాలిని అంటుంది. ఉదయాన్నే ఎలాగో క్రాంతి లేస్తాడు కదా. అప్పుడు నేనే క్రాంతిని అడుగుతా. అప్పుడు అసలు విషయానికి నిజం తెలుస్తుంది అని శ్యామల, జగదీశ్వరి అని వెళ్ళిపోతారు. అలానే అందరూ వెళ్ళిపోతారు. ఇక అదంతా జరగడంతో బాగా టెన్షన్కి గురైన శాలిని జగ్గులో వాటర్ గడగడ తాగుతుంది. అదంతా చూసిన కామాక్షి, శృతి ఇద్దరూ ఏదో జరిగింది అని అనుమానిస్తారు. వెళ్ళిని శాలినిని అడుగుతారు. కాని ఏం లేదని శాలిని వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది, ఇదే ఏదో చేసింది అని శాలినిపై శృతి, కామాక్షి అనుమానిస్తారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. క్రాంతి మత్తు, శాలినిపై అనుమానాలు, మరియు దాగి ఉన్న నిజం, ఇవన్నీ నిన్ను కోరి సీరియల్ను ఆసక్తికరంగా మార్చాయి. ఉదయం వచ్చేవరకు ఈ రహస్యం వెలుగు చూడాలంటే చూడాలి.